ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఓం వాసుదేవాయ నమః. ఈశ్వర పరమేశ్వర పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దేవుడా. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతే అగజాన పద్మనం గజానమేశం అనేకదంత భక్తనం ఏకదంపాస్మహే సరత్నమస్మై వరకామర్పణే విద్యానం కరిష్యామి సిద్ధిమోతి సదా పద్మపత్ర పద్మశరణి నిత్యం పద్మనిధి సంపత్ సరస్వతి భగవతే భారతీ పూర్ణందమననా. ఓం నమో నారాయణాయ. నమస్కారం స్వామి. స్వామి లేండి స్వామి. భక్త, నీ కోరికేంటో చెప్పు నాయనా. కత్తి లాంటి పిల్లకు లేనిశాను స్వామి. ఆ పిల్ల నా వెంటబడాలంటే ఏం చేయాలి స్వామి? చెప్పండి స్వామి. చెప్పులు వేసుకొచ్చేంట్రా ఉన్నారు కదా, ఆ చెప్పులు తీసి అక్కడ పెట్టు. తప్పైపోయింది స్వామి, తప్పైపోయింది స్వామి. ఆ కూర్చోడేంట్రా, చేతిలో చెంపకొట్టే తక్కువైపోయింది, మాట వేసుకుని కూర్చో. మటమంటే ఏంటి స్వామి? ఓర్ని ఆంగ్ల భాష ఎక్కువైపోయి తెలుగు మర్చిపోయావు కదవా. ఇదిగో ఇలా కూర్చోవాలి. తప్పైపోయింది స్వామి, తప్పైపోయింది. చెప్పు నాయనా, ఏంటి నీ కోరిక? స్వామి నీళ్ళ గొప్ప ఉండవాలంటే ఏం చేయాలి స్వామి? బాబు నాయనా, నువ్వు నా అంతటి వాడు గొప్పవాడు అవ్వాలంటే పొద్దున 4ంటికి లేవాలి. అంటే బ్రహ్మ ముహూర్తంలో లేచిన వెంటనే తలస్నానం చెయ్యాలి. చేసిన వెంటనే గుడికెళ్ళి 108 సార్లు ప్రదక్షిణాలు చెయ్యాలి. అలాగే మందు సిగరెట్లు మాంసాలు ఇవన్నీ మానేయాలి. ఇవన్నీ ఏడాది వాడు చేస్తేనే అప్పుడు నువ్వు నా అంతటి వాడు గొప్పవాడు అవ్వగలవు. నేను 10ంటికే లేవును, ఈ స్వామి అంటే 4ంటికి లేవుంటు. సరే లేద్దాం స్వామి. నేను అంత గొప్పని కాలేడు స్వామి. నాకు ఆ అమ్మాయి కావాలి స్వామి. నేను ఏం చేయమంటారు చెప్పండి స్వామి. ఆ అమ్మాయి కావాలా నాయన నీకు? అమ్మాయి నీకు పడాలంటే నువ్వు నా చుట్టూ తిరిగితే అమ్మాయిలు నీకు పడరు, అమ్మాయిల చుట్టూ తిరగాలి. ఓకే స్వామి, నేను 4 రోజులు అమ్మాయి చుట్టూ తిరిగిన తర్వాత నేను నీ దగ్గరికి వస్తా. సరే స్వామి, పోయేస్తా. ఈడబ్బా ఈడు చెప్పినట్టు చేస్తే రే స్వామి నీకరా చెప్పేదే. లేరా స్వామి, లేరా స్వామి, లే. నీ అబ్బా నువ్వు చెప్పినట్టు చేస్తే అది అనుకో చెప్పు తీసుకుని కొట్టింది. నీ వల్ల నాకు దూల తీరిందా ఎదవనాయాల. రే స్వామి, ఎంత పని చేసినావురా? నా చెప్తే నేను కొట్టుకోవాలరా? నువ్వు చేసిన పనికి దూల తీర్చినవు. రే స్వామి, చెప్పేది నీకే. శాంతం శాంతం శాంతం. ఇప్పుడు వివరంగా చెప్పు, ఏమైంది? చెప్తా ఆగు, వివరంగా చెప్తా ఆగు. ఏం చెప్పినా శాంతంగా చెప్పు. నువ్వేం చెప్పావు? పొద్దుగాల 4ంటికి లేవాలి, స్నానం చేయాలి, 108 ప్రదక్షిణాలు చేయాలి. ఇవన్నీ చెప్పినావా? నువ్వు చెప్పినట్టే పొద్దుగాల 4ంటికి లేచి ఎన్నడూ స్నానం చేయింది 4 స్నానం చేసి ఆ అమ్మాయి దగ్గరికి పోయి 108 ప్రదక్షిణాలు చేసి 4 రోజులు తిరిగినా ఆ అమ్మాయి నాకు పర్లేదు. ఒరే వెదవన్నారా వెదవా, నేను 108 పరీక్షణాలు దేవుడి చుట్టూరా, అమ్మాయిల చుట్టూ కాదు. ఆ ముక్క ముందు చెప్పాలి స్వామి. నీ వల్ల నాకు 4 రోజులు టైం బొక్క. ఇప్పుడు ఏం చేయాలి స్వామి? చెప్పండి స్వామి. నాయనా, నేను నీకు ఇంకో ఉపాయం చెప్తాను, జాగ్రత్తగా చెయ్యి. సరే, ఇన్నాళ్ళు అమ్మాయి చుట్టూ తిరిగావు, అది పక్కన పెట్టే. నువ్వు ఏం చేస్తావంటే ఆ అమ్మాయికి నచ్చిన ఇష్టాలేంటో తెలుసుకోవాలి. అంటే తనకి నచ్చినట్టుగా నువ్వు నడుచుకోవాలి, తనకు నచ్చిన దుస్తులు వేసుకోవాలి, తను నువ్వు కనబడగానే అందంగా కనబడాలి. అలా చెయ్యాలి. అలా చేస్తేనే అప్పుడు నువ్వు అనుకున్నట్టుగా అమ్మాయి నీకు పడుతుంది. సరే స్వామి, ఒకవేళ పడలేదనుకో నీకుంది స్వామి, ముందే చెప్తున్నా నీకుంది. అయ్యో బాబోయ్, ఏదో తేడాగా ఉంది. ఇదేంట్రా బాబు ఇలా ఉన్నాడు? అమ్మో. అరే మామ నువ్వు ఆవురా, స్వామి దగ్గరకు వచ్చిన బూతులు తిట్టేసి వస్తా. నువ్వు ఫోన్ పెట్టారా? నువ్వు అర్జెంట్ ఫోన్ పెట్టే, నేను స్వామితో మాట్లాడాలి. ఏ స్వామి, నిన్ను నమ్ముకుంటే ఆ అమ్మాయి నాకు గట్టిగానే కొట్టిందిగా. నువ్వు చెప్పిన ప్రతి ఒక్క పని చేసిన. ఏం చేసావు చెప్పు నాయన. నిన్ను నమ్ముకుంటే జనాలు నన్ను బట్టలు తీసుకొట్టారు. నువ్వు మాట్లాడుకు ముందే చెప్తాను, కొట్టేస్తా, పక్కా కొట్టేస్తా. నువ్వు చెప్పిందే చేసింది మొత్తం నిన్ను చెప్పినట్టే చేశా. రే స్వామి, నాకు కడిపడిని కొట్టేస్తా, పక్కా కొట్టేస్తా. అనుకుంటున్నామో రే స్వామి, నువ్వు అనుకుంటున్నా నాకు
కోపం వస్తుంది నీ మీద. చెప్పు చెప్పు తీసి కొడతా అనుకుంటాం. ఏమనుకుంటారా స్వామి గారు, నువ్వు ఈ ఏరియాలో నెక్స్ట్ టైం కనపడినావా బట్టలు తీసి కొడతా. నేను ఒక్కని కాదు, ఈ ఏరియా మొత్తం చేత కొట్టిస్తా. నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు పక్క అర్జెంట్ నా దగ్గర నుంచి వెళ్ళిపో. నువ్వు ఈ ఏరియా మొత్తం చేత కొట్టిస్తా స్వామి, నువ్వు అనుకుంటున్నావేమో. ఆగరా ఏ స్వామి వెళ్ళిపో. నువ్వు మళ్ళా ఎక్కువ మాట్లాడినావు అనుకో జాడిచ్చి కొడతాను అనుకుంటున్నాము. మర్యాద నా కళ్ళ ముందు కనపడద్దు, దయచేసి కనపడుతుంది చెప్తున్నా. వెళ్ళిపోయి నుంచి ఎక్కడి నుంచి వెళ్ళిపో. నీ మంచి కోసం చెప్తున్నా, మర్యాద వెళ్ళిపో. మళ్ళీ కనపడినావా బట్టలు తీసుకొడతా అనుకుంటున్నాము. మర్యాద వెళ్ళిపో, ఇది చెప్తున్నా. నీ మంచి కోరి చెప్తున్నా, వెళ్ళిపో ముందు చెప్తున్నా. అయ్యో బాబోయ్, ఏదో తేడాగా ఉంది. వీడు అంత పని చేసినా చేస్తాడు బాబు. వామో, బతికుంటే హోటల్ పెట్టుకొచ్చాడు బాబు. ఈ వేషం నా వల్ల కదరా బాబు. బాబోయ్ నేను చంపరా బాబోయ్. వామో.